ప్రేక్షకులకి నమస్కారం. ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఇటీవలనే ఇండో జపాన్ ఎడ్యుకేషన్ సమిట్కి అటెండ్ అయి జపాన్లో 7 రోజులు పర్యటించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విద్యా ప్రతినిధులు, విద్యావేత్తలు ఆ సమ్మిట్లో ఏం చర్చలు చేశారు, ఏ తీర్మానాలు తీసుకున్నారు, అది ప్రపంచంలోని విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ సమ్మిట్లో చేసిన చర్చలు ఏంటి, తీర్మానాలు ఏంటి అనేది ఇప్పుడు మనం లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నిజంగా ఇండో జపాన్ ఎడ్యూ సమ్మిట్ అనేది చాలా నిజంగా నా లైఫ్లో ఒక గొప్ప అనుభూతి అనిపించింది. ఈరోజు ఇండో జపాన్ ఎంటర్ అయినప్పుడు మాకు జపాన్ ఎంబసీ వాళ్ళు నిజంగా ఆహ్వానించి అసలు జపాన్కు ఇండో ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు, హౌ దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ ఐడియాస్ టు ద ఇండియన్ పీపుల్, ఇండియా వాళ్ళు ఎలా ఎక్స్చేంజ్ ఐడియాస్ తీసుకుంటున్నారు, జపాన్ వాళ్ళు ఏ విధంగా మనకు ఇండియన్ ఎడ్యుకేటెడ్స్కు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏ విధంగా ఆదరిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అక్కడ ఉన్న టెక్నాలజీ ఏ విధంగా షేర్ చేసుకున్నది చాలా చక్కగా అంబాసీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామండి. అది చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా స్కూల్స్ విజిట్ చేశాము. స్కూల్స్ విజిట్ చేసినప్పుడు స్కూలు ఎడ్యుకేషన్ విధానం కానివ్వండి, అక్కడ పాటించే పద్ధతులు కానివ్వండి, పిల్లల యొక్క ఎన్విరాన్మెంట్ కానివ్వండి, టీచర్లు రెస్పాన్సిబుల్ కానివ్వండి, అక్కడ ఉన్న పేరెంట్ రెస్పాన్సిబుల్ కానివ్వండి, చాలా చక్కగా ఈరోజు మేము పేరెంట్తో, అదేవిధంగా స్కూల్ టీచర్లతో, అదేవిధంగా పిల్లలతో కూడా చాలా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఐడియాలజీ, ఒక థాట్ ప్రాసెస్, ఒక 8th, 9th, 10th క్లాసులనే ఒక థాట్ ప్రాసెస్, అసలు బాధ్యతను అనేది మాకు చాలా స్పష్టంగా కనిపించింది. అటువంటి బాధ్యతని ఈరోజు రేపు మనం, ఎందుకంటే ఎడ్యుకేషన్ విధానంలో ఒక ప్రాపర్గా లేకపోతే ఎన్ని వ్యవస్థలు పెట్టినా కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. అందుకని ఎడ్యుకేషన్ అనేది చాలా స్ట్రాంగ్ చేయాలి. ఎడ్యుకేషన్లో ఈరోజు స్ట్రాంగ్ చేసినట్లయితే చిన్నప్పటి నుంచే పిల్లలందరూ కూడా ఎంత వీలుంటే అంతవరకు బాధ్యతను ఇన్కల్కేట్ చేయగలిగే, పర్యావరణం గురించి ఇన్కల్కేట్ చేయగలిగే, ఒక గొప్పతనం మన దేశం ఇన్కల్కేట్ చేయగలిగితే తప్పకుండా తన పిల్లలు తనను, తన ఫ్యామిలీని, తన దేశాన్ని రక్షించుకుంటూ తన యొక్క దేశ సంపదని అభివృద్ధి చెంది దేశ గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు COP 33 2028లో మనం ఈరోజు ప్రపంచ దేశాలకు ఏదైతే ఆతిథ్యం ఇవ్వబోతున్నామో అటువంటి ఆతిథ్యంలో ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని ఈరోజు మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అది కూడా మేము చర్చించాం. దాంట్లో ఈరోజు ఎస్పెషల్లీ స్కూల్స్ కానీ విద్యా సంస్థలు అన్నీ కూడా 18 years వరకు కంపల్సరీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ 4.5 సంవత్సరాల్లో ఒక చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాలుగా తీసుకొని ఒక చిన్న పాప ఒక విత్తనం పెడితే విత్తనం ఎలా మొలకెత్తుతుంది, మొలకెత్తిన విత్తనం ఎలా పూస్తుంది, పూసిన విత్తనం ఎలా కాయలు ఇస్తుంది, అది అట్లా ఆ విధంగా తీసుకొని వచ్చి పిల్లలకి ఈరోజు అది చెప్పగలిగితే వాళ్ళు పర్యావరణంపై ఉంటారు. ఎందుకంటే పర్యావరణమే చాలా ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తున్నాము. రేపు అన్ని కాలుష్యంగా నడుస్తున్నాయి కాబట్టి కాలుష్యం తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అన్ని ప్రభుత్వాలు బాధ్యత తీసుకోదు కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఒక రెస్పాన్సిబుల్ సోల్జర్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండగలిగితే మాత్రమే రాబోయే కాలానికి, రాబోయే ప్రపంచానికి మనం ఈరోజు వన్నదిచ్చిన వాళ్ళు అవుతామని అదొకటి డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఎడ్యుకేషన్ విధానం డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా పరిశుభ్రత, మెయిన్గా క్లీనర్ ఇండియా, గ్రీన్ ఇండియా, బెటర్ ఇండియా. వీ ఫీల్ దట్ క్లీనర్ వరల్డ్, గ్రీనర్ వరల్డ్, బెటర్ వరల్డ్. ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, గ్రీన్గా ఉంటుందో బెటర్ వరల్డ్ అనేది మనం నమ్ముతున్నాం. ఈవెన్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల క్లీనర్ ఇండియా, గ్రీనర్ ఇండియా, బెటర్ ఇండియా అని మనం ఒక 10-15 years మేము స్లోగన్లోనే ఉన్నాం. మా పిల్లలందరూ కూడా స్వచ్ఛ నమస్కారం తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా నర్సరీ పిల్లలు కూడా స్వచ్ఛ నమస్కారం. బికాజ్ ఆఫ్ ఆ స్వచ్ఛ నమస్కారాలు ఉంది స్వచ్ఛత అనేది, పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ అది చూసాము, అది మనం కూడా పాటించినట్లయితే తన ఇల్లు, తన వీధి, తన పాఠశాల, తన రాష్ట్రము, తన దేశము పరిశుభ్రం ప్రతి ఒక్కరు ఫీల్ అయినట్లయితే తప్పకుండా బాగుంటుందనేది మేము ఆలోచించాము. అదేవిధంగా టూరిస్ట్ పాలసీస్ కూడా బాగుంటే మనం టూరిస్ట్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో క్లీన్నెస్ అనేది ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నట్టు ఇంపార్టెంట్ అనే ఆలోచన చేసినాం మేము. అదేవిధంగా రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్న ఈ ఎడ్యుకేషనిస్టులు కంప్లీట్గా, అంటే పిల్లలందరూ కూడా జపాన్ కంట్రీ ఏ విధంగా ఆపర్చునిటీ ఇస్తుంది, అక్కడున్న విధానం ఏందనే విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా ఎడు సమ్మిట్లో చాలా హ్యాపీగా, ఆనందంగా మేము చాలా గొప్ప అనుభూతిని పొందాము.